ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు బుధుడు ఉండి ఈ యొక్క చంద్రుడు 4 రాశులు తిరుగుతున్నాడు. వారానికంటే కుంభంలోకి చేరుకుంటున్నాడు. ధనస్సులో రవి, అదేవిధంగా కుంభరాశిలో శుక్రశనులు ఉన్నారు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మరియు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే శని శుక్ర గ్రహాల యొక్క స్థితి రాశిలో చూపిస్తుంది కుంభం వారికి. కావున ఇది గతంలో పడినటువంటి ఇబ్బందికి ఇప్పుడు కొంత రిలీఫ్ అనేటువంటి జరుగుతుంది. శుక్రుడు సంబంధం వల్ల ఏదైతే స్ట్రెస్ అయ్యారో గతంలో ఆ యొక్క దేనికి రిలీఫ్ అనేది బలంగా చూపిస్తుంది. ధనాధిపతి, ధనస్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఇవి కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో కొద్దిగా ఈ దుర్గా ఆరాధన చేయడం ద్వారా కూడా ధనయోగము మరియు విదేశీ వాటి మూలంగా కూడా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు వక్రించి పంచమ స్థానంలోకి వెళ్తున్నందుకు గతంలో అన్నదమ్ముల వరుస వాళ్ళతో ఏవైతే చిన్న చిన్న శత్రుత్వాలు ఉన్నాయో అవి చాలా మటుకు తగ్గేటువంటి యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. బికాజ్ ఆఫ్ అక్కడ గురువు కూడా వక్రించి 3వ స్థానంలో కంటే కాంప్రమైజ్ స్థానంలోకి వస్తున్నాడు. ఏదైనా కావచ్చు గొడవ, అన్నదమ్ముల వరుస వాళ్ళతో, అక్కచెల్లెల వరుస వారితో, లేదా గతంలో ఏవైనా కొన్ని ఇక్కడ దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఏదైనా ఘర్షణలు ఉన్నా సరే అవి క్లియర్ అయ్యేటువంటి యోగం ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూసుకున్నట్లయితే లాభరవి, సహజంగా కుంభలగ్నం వారికి లాభరవి అన్ని విషయాల్లోని కొంతవరకు ఎప్పుడైనా రవి లాభంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ రంగంలో మీరు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తున్నా ఆ రంగానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కొంతవరకు మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కాకపోతే బిజినెస్ డీల్స్ చేసేటువంటి వారు, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో MBA ఇట్లాంటివి చదువుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త, అంటే ఆ రంగాలకు సంబంధం ఉండే ఆ రంగ సంబంధంగా ఏదైనా ఉద్యోగం చేసేటువంటి వారు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. MBA చేసి మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా ఈ వారము ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి మీ జాతకంలో. అంటే చేస్తున్న జాబ్లోనే వాళ్ళే వేరే దగ్గర పంపించడం కావచ్చు, ఇట్లాంటివి చూపిస్తున్నాయి. మీ అందరి మీరే ఇది అంత ఇబ్బందిగా ఉంది ఈ జాబ్ అనేటువంటి డైలీ లైఫ్ ఏదో సంథింగ్ చేంజ్ రావాలనేటువంటి దాంతో మార్చుకోవాలనేటివి చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు విష్ణు ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారంతో జాతకం తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రధానంగా అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, కానీ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ కూడా మనకు మారుతుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో మార్చి 29వ తేదీ నుంచి శని మారుతున్నాడు. ఈ శని ఇక్కడికి వెళ్ళిపోతాడు మార్చి 29వ తేదీ నుంచి. గురువు మే 15వ తేదీ నుంచి మారుతాడు. కేతువు రాహు ఇద్దరు కూడా మే 30వ తేదీ నుంచి కేతువు ఇక్కడికి, రాహు ఇక్కడికి వెళ్తున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా
మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే మారతాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మే 30 రాహుకేతులు మారుతున్నారని చెప్పుకున్నాం కదా. మే 30కి జూన్ నుంచి ఇంక రాహుకేతులు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గ్రహం మారేటప్పుడు, గోచారంలో గ్రహాలు మారేటప్పుడు రాహువు కేతు ఒకటేసారి మారుతారు ఎప్పుడు, ఎందుకంటే ఆ రెండు నోట్స్ కాబట్టి. మీ జన్మజాతకంలో మీకు గనక రాహు దశ కానీ కేతు దశ కానీ నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. మరి రాహుదశ కానీ కేతు దశ కానీ నడవకపోతే చేయాలా వద్దా అంటే చేయాలి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనం ఎలా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహు కాలానికి కారకుడు, కేతువు మోక్షానికి కారకుడు. కాబట్టి మీకు ఆ మహాదశ నడుస్తున్నా నడవకపోయినా కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ గణపతి ఆలయము మరియు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. రాహుకేతులు మారే రోజు లేదా ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి వెళ్ళినా సరే ఆ గ్రహాలు మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎలాంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి? ఒకవేళ రాహువు దగ్గర కనుక మీరు దీపారాధన, కేతు దగ్గర దీపారాధన చేస్తాయంటే, రాహువు దగ్గర దీపారాధన చేసి దుర్గా ఆలయానికి వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నము, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మరి కేతు వల్ల ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆటంకాలు ఏవైతే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేనట్లయితే సంతానాన్ని పొందేటువంటి విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల. మరొక 2 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుంచి, అందులో ముఖ్యంగా గురువు మారుతాడు ఇక్కడ నుంచి ఇక్కడిలో. అయితే గురువు ఎప్పుడు కూడా బుధుడి యొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం రాబోయే విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి వస్తుందో, అది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అక్కడ మాత్రం 100% ఆ గురువు బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇది మారినప్పుడు కూడా మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయ పారాయణ చేయడం అనేటువంటిది మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎవరికైనా కానీ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశలు కానీ గురు మహర్దశలు కానీ నడుస్తుంటే కనుక వారికి బిజినెస్ డీల్స్ రిలేటెడ్ సంబంధంగా చాలా బాగుంటుంది. ఇక కర్మకారకుడు శని ఇక్కడి నుంచి ఇక్కడ మారేటప్పుడు కొన్ని రాసులకి ఏలినాటి శని అయిపోతుంది, కొన్ని రాసులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, కొన్నిటికి అర్ధాష్టమ శని అయిపోతుంది, అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఎవరెవరికి అంటే, అష్టమ శని కర్కాటకం వారికి అయిపోతుంది, సింహం వారికి స్టార్ట్ అవుతుంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది, ధనస్సు వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఈ యొక్క మేషం వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకొక 5 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, 5 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ మీనం వారికి అంటే దాదాపుగా ఇక్కడ కుంభం వారికి 2 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, మీనం వారికి 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని గ్రహం మారుతున్నా లేకపోతే ఏ గ్రహాలు మారుతున్నా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు, మీరు జన్మించినప్పుడు లగ్నము, ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దానికి గోచారం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేటువంటిది తీసుకోవాలి. దాన్ని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా మీ లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, గృహం కట్టుకోవాలి అది ఎంత బలంగా ఉంది, వివాహం అవ్వాలి అది ఎంత బలహీనంగా ఉంది లేదా బలంగా ఉంది, ఎప్పుడవుతుంది, అదేవిధంగా ఒక ఉద్యోగంలో వెళ్ళాలి లేకపోతే ఒక విదేశాలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టే ఉంటుంది. గోచారం అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా శని
ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకునేవారు ఓం దుర్గాయ నమః అనుకోండి. కేతు ప్రభావం ఎక్కువగా ఉంది, ఆటంకాలు కలుగుతుంది అనుకునేవారు ఓం గం గణాధిపతయ నమః చేసుకోండి. గురువు అనుగ్రహం బాగా కావాలనుకునేటువంటి వారు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.